హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైఫ్ అండ్ లివింగ్. మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే కనుక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. IBPS నుండి ప్రొబేషనరీ ఆఫీసర్స్ కి రీసెంట్ గా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1 ఆగస్ట్ 2024, లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్ 2024. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్ 2024. మనం ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 5 సెప్టెంబర్ 2024. ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేయడానికి డేట్స్ వచ్చేసి 1 ఆగస్ట్ 2024 నుండి 21 ఆగస్ట్ 2024 వరకు. ఈ జాబ్స్ కి IBPS అఫీషియల్ వెబ్సైట్ నుండి అప్లై చేయాలి. మీ కన్వీనియన్స్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్ గా చూద్దాం. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా. ఆల్రెడీ రిజిస్టర్ అయిన క్యాండిడేట్స్ వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మనం కొత్తగా రిజిస్టర్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మన డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మీరు పైన ఏదైతే ఫస్ట్ నేమ్ ని ఎంటర్ చేశారో సేమ్ అదే ఫస్ట్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మిడిల్ నేమ్, ఇక్కడ మీ మిడిల్ నేమ్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ మిడిల్ నేమ్, మీరు పైన ఏదైతే మిడిల్ నేమ్ ఇచ్చారో సేమ్ అదే మిడిల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. లాస్ట్ నేమ్, ఇక్కడ మీ లాస్ట్ నేమ్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, మీరు పైన ఏదైతే లాస్ట్ నేమ్ ఇచ్చారో సేమ్ అదే లాస్ట్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, మీరు పైన ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో సేమ్ అదే మొబైల్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. @ తర్వాత మీ ఈమెయిల్ ఐడికి సంబంధించిన డొమైన్ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ అకౌంట్ ఇస్తే ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి @gmail.com ని సెలెక్ట్ చేసుకోవాలి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, మీరు పైన ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో సేమ్ అదే ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ కోడ్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే సెక్యూరిటీ కోడ్ డిస్ప్లే అవుతుందో సేమ్ అదే సెక్యూరిటీ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మీరు వన్స్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. వాటిని కేర్ఫుల్ గా ఉంచండి. ఇప్పుడు మన ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మన ఫోటోగ్రాఫ్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫోటోతో పాటు లైవ్ ఫోటోని కూడా అప్లోడ్ చేయాలి. ఈ లైవ్ ఫోటోని 2 రకాలుగా అప్లోడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి క్లిక్ హియర్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిస్టమ్ లేదా ల్యాప్టాప్ నుండి అప్లై చేస్తున్న వారైతే క్లిక్ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత మీ ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ లో వెబ్ క్యామ్ ఎనేబుల్ అవుతుంది. దాని ద్వారా మీరు ఫోటోని క్లిక్ చేయొచ్చు. అలా కుదరడం లేదు అనుకుంటే కనుక QR కోడ్ నుండి అయినా కానీ మనం అప్లోడ్ చేయొచ్చు. క్లిక్ హియర్ టు స్కాన్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే QR కోడ్ డిస్ప్లే అవుతుంది. మీ మొబైల్లో ఫోన్ పే ఆర్ గూగుల్ పే ఓపెన్ చేసి QR కోడ్ ని స్కాన్ చేస్తే IBPS వెబ్సైట్ కి నావిగేట్ అవుతుంది. దాని ద్వారా అయినా కానీ మీరు లైవ్ ఫోటో అప్లోడ్ చేయొచ్చు. వన్స్ ఈ 2 ఫొటోస్ ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ మై వ్యాలిడ్ ఫోటో అండ్ ఆల్సో అగ్రీ టు అబౌవ్ మెన్షన్ నోట్ అని ఉంది కదా, ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. స్కాన్డ్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ కింద చూస్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మీ సిగ్నేచర్ ని అప్లోడ్ చేయాలి. వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ అండ్ ఆల్సో అగ్రీ టు అబౌవ్ మెన్షన్ నోట్ అని ఉంది కదా, ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. వన్స్ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వెబ్సైట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మన డీటెయిల్స్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ, ఇక్కడ మీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్ యు ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆఫ్ 40% అండ్ అబౌవ్, 40% అంతకన్నా ఎక్కువ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్న క్యాండిడేట్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. స్టార్ మార్క్స్ ఉన్న ఫీల్డ్స్ అన్ని కంపల్సరీ ఫిల్ చేయాలి, మిగిలినవి ఫిల్ చేయకపోయినా పర్వాలేదు. ఆర్ యు ఏ చైల్డ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1984 ఇయర్స్, నో క్లిక్ చేయాలి. ఆర్ యు ఎన్ ఎక్స్ సర్వీస్ మెన్, నో క్లిక్ చేయాలి. రిలీజియన్ టు విచ్ యూ బిలాంగ్, ఇక్కడ మీ రిలీజియన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. బుద్ధిస్టా, క్రిస్టియనా, హిందూవా, జైనా, ముస్లిమా, సిక్కా, జొరాస్ట్రియనా, అదర్సా. వెదర్ సర్వింగ్ ఇన్ గవర్నమెంట్ ఆర్ క్వాసీ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, ఈ సెక్టార్స్ లో వర్క్ చేసే వాళ్ళైతే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ ది CWE/CRP/POMT ఎర్లియర్, ఇంతకు ముందు ఈ ఎగ్జామ్ కి అపియర్ అయిన వాళ్ళైతే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. హౌ మెనీ అటెంప్ట్స్, ఎన్నిసార్లు రాశారో కూడా మీరు ఇక్కడ నెంబర్ ని ఎంటర్ చేయాలి. సెలెక్ట్ ది CWE/CRP/POMT అటెంప్టెడ్ ఎర్లియర్, ఇంతకు ముందు మీరు రాసిన PO ఎగ్జామ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ ఆర్ సిటిజన్షిప్, ఇక్కడ ఇండియన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టేట్ ఆర్ UT ఆర్ NCR టు విచ్ సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ బిలాంగ్స్, దీనికి ముందు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి సంబంధించిన స్టేట్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేట్ కోడ్ ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. సెంటర్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్
ఎగ్జామ్ యొక్క సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెంటర్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్, ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క సెంటర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ది ఫాలోయింగ్ ఐడి వెన్ అపియరింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్. ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు ఒక ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాలి. అయితే ఏ ఐడి ప్రూఫ్ తీసుకెళ్లాలో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. చెక్ బాక్స్ ని టిక్ చేసి ఐడి ప్రూఫ్ లో మీరు ఎగ్జామ్ కి ఏ ఐడి ప్రూఫ్ ని తీసుకెళ్లాలనుకుంటున్నారో ఆ ఐడి ప్రూఫ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఐడి ప్రూఫ్ నెంబర్ లో దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆధార్ కార్డ్ ని తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేసుకొని ఐడి ప్రూఫ్ నెంబర్ లో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ని ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మీ డే, మంత్, ఇయర్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకోవాలి. జెండర్, ఇక్కడ మీ జెండర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్? ఒకవేళ మీరు ట్విన్స్ అయితే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. మ్యారిటల్ స్టేటస్, ఇక్కడ మీ మ్యారిటల్ స్టేటస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫాదర్స్ నేమ్, ఇక్కడ మీ ఫాదర్ నేమ్. మదర్స్ నేమ్ లో మీ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, ఇక్కడ మీ అడ్రస్ ని ఎంటర్ చేయాలి. పర్మనెంట్ అడ్రస్, ఒకవేళ మీ కరెస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటే అయితే సేమ్ యాజ్ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్ అని ఉంది కదా, ఈ చెక్ బాక్స్ ని టిక్ చేస్తే మీరు పైన ఏదైతే కరెస్పాండెన్స్ అడ్రస్ లో అడ్రస్ ఇచ్చారో సేమ్ అదే అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. చూస్ ద అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిసింగ్. జిఎస్టీ ఇన్వాయిసింగ్ కి సంబంధించిన అడ్రస్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇక్కడ మీ క్వాలిఫికేషన్ యొక్క డీటెయిల్స్ ఇవ్వాలి. గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివాలెంట్, ఇక్కడ మీ గ్రాడ్యుయేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. స్పెషలైజేషన్ ఆర్ సబ్జెక్ట్, మీ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన స్పెషలైజేషన్ ఆర్ బ్రాంచ్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్, మీ గ్రాడ్యుయేషన్ డేట్ ఆఫ్ పాసింగ్ అంటే డే, మంత్, ఇయర్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీకు గ్రాడ్యుయేషన్ లో ఎంత పర్సంటేజ్ వచ్చిందో ఆ పర్సంటేజ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. క్లాస్ ఆర్ గ్రేడ్, ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ ఏ క్లాస్ లో పాస్ అయ్యారో ఆ క్లాస్ ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్స్, వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత సిస్టమ్ తోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కి సిస్టమ్ నాలెడ్జ్ మ్యాండేటరీ. సిస్టమ్ నాలెడ్జ్ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఎస్ అని క్లిక్ చేయాలి. డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదర్ డీటెయిల్స్, ఇట్ మే బి కండక్టెడ్ ఇన్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ మోడ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు హోల్డ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ కి ఎగ్జామ్ కి ముందు ఫ్రీగా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఉంటుంది. అయితే మీరు ఆ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతున్నారు. తీసుకోవాలనుకుంటే ఎస్ క్లిక్ చేయాలి, లేకపోతే నో క్లిక్ చేయాలి. ఇఫ్ ఎస్, సెంటర్ ఫర్ ట్రైనింగ్, ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఏ సెంటర్ లో తీసుకోవాలనుకుంటున్నారో ఆ సెంటర్ ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ ఆర్ డిటెన్షన్ ఆర్ ఫైన్ ఆర్ కన్విక్షన్ ఆర్ సెంటెన్స్ అగైనెస్ట్ యూ, దీనికి నో క్లిక్ చేయాలి. లాంగ్వేజెస్ నోన్, మీకు తెలిసిన లాంగ్వేజెస్ యొక్క డీటెయిల్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నారు. రీడ్, ఒకవేళ మీరు ఇంగ్లీష్ చదవగలిగిన వారైతే రీడ్ చెక్ బాక్స్ మీద టిక్ చేయాలి. రైట్, ఒకవేళ మీరు ఇంగ్లీష్ రాయగలిగిన వారైతే రైట్ చెక్ బాక్స్ మీద టిక్ చేయాలి. స్పీక్, ఒకవేళ మీరు ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వారైతే స్పీక్ చెక్ బాక్స్ మీద టిక్ చేయాలి. ఇలా 3 లాంగ్వేజెస్ వరకు ఇవ్వాలి. 1 లాంగ్వేజ్ అయితే మ్యాండేటరీ. వన్స్ ఈ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. బ్యాంక్స్ ప్రిఫరెన్స్, వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు ఏ బ్యాంక్స్ లో వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్స్ కి సంబంధించిన ప్రియారిటీ లిస్ట్ ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడున్న బ్యాంక్స్ అనేటికి మీరు ప్రియారిటీ ఇవ్వాలి. వన్స్ ప్రియారిటీ ఇచ్చే ముందు అఫీషియల్ నోటిఫికేషన్ ని ఒకసారి చెక్ చేయండి. ఏ బ్యాంక్ లో మీ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం మీరు ప్రియారిటీ ఇవ్వండి. ఎక్కువ వేకెన్సీస్ ఉన్న బ్యాంక్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఇవ్వాలనుకుంటున్నారు, అప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రిఫరెన్స్ మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలనుకుంటే ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. ఇలా మీ కేటగిరీకి ఏ బ్యాంక్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెక్ చేసుకుని దానికి సంబంధించిన ప్రియారిటీ లిస్ట్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇలా మీరు అన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతాయి. ఒకసారి అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఐ అగ్రీ చెక్ బాక్స్ మీద టిక్ చేయాలి. ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై నేమ్ యాజ్ ఫిల్డ్ బై మీ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ విత్ ది నేమ్ ఇన్ మై ఐడి ప్రూఫ్ అని ఉంది కదా. ఒకవేళ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇచ్చిన నేమ్ మీ ఐడి ప్రూఫ్ లో ఉన్న నేమ్ రెండు ఒకటే అయితే ఈ రెండు ఒకటే అన్నట్టుగా మీరు ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి. ఒకవేళ రెండు డిఫరెంట్ అయితే దెర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ ఏ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఫర్ ది సేమ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే నా నేమ్ లో చేంజ్ ఉంది, ఎగ్జామ్ కి దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ ని తీసుకొస్తాను అన్నట్టుగా ఈ చెక్ బాక్స్ ని టిక్ చేయాలి, లేకపోతే అవసరం లేదు.
నెక్స్ట్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ లిస్ట్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఇక్కడ గైడ్ లైన్స్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ఓపెన్ అవుతాయి. లెఫ్ట్ థంబ్ వచ్చేసి వైట్ పేపర్ మీద బ్లాక్ ఆర్ బ్లూ ఇంక్ తో వేయాలి. ఫైల్ వచ్చేసి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్ లో ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 20 KB నుండి 50 KB లోపు ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ని అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ లో ఏముండాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. దీనిని మీరు వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ తో రాయాలి. వన్స్ రాసిన తర్వాత స్కాన్ చేయాలి. ఆ ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ టైప్ వచ్చేసి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మేట్ లో ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి 50 KB నుండి 100 KB లోపు ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ దగ్గర చూస్ ఫైల్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ని అప్లోడ్ చేయాలి. సెక్యూరిటీ కోడ్, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏదైతే సెక్యూరిటీ కోడ్ కనిపిస్తుందో ఆ సెక్యూరిటీ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ అండ్ అమౌంట్, ఇక్కడ మీ కేటగిరీ ప్రకారం మీరు ఎంత అప్లికేషన్ ఫీ పే చేయాలి అనేది డిస్ప్లే అవుతుంది. సెక్యూరిటీ కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో మీరు దేని ద్వారా అయినా కానీ అప్లికేషన్ ఫీ పే చేయొచ్చు. వన్స్ అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ లో మీకు సక్సెస్ అని డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీరు అప్లికేషన్ ఫీ సక్సెస్ఫుల్ గా పే చేసినట్టు. ఆన్లైన్ అప్లికేషన్ ని సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసాము. ఇప్పుడు మనం ఫిల్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ని ప్రింట్ ఎలా తీయాలో చూద్దాం. ఇక్కడ లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఆల్రెడీ మీ మొబైల్ కి మెసేజ్ వచ్చి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ అప్లికేషన్ డిస్ప్లే అవుతుంది. ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ ఆన్లైన్ అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోవచ్చు. ప్రింట్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ని ప్రింట్ తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.